నమస్తే. వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. ఈ మధ్య కాలంలో భారత్‌లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఎందుకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? దీన్ని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? అండ్ అడ్వాన్స్ ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ఇవన్నీ విషయాలు ఈరోజు మనం కనుక్కుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ కె. కృష్ణ ప్రభాకర్ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్ నుంచి. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా! సో, ఇది ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అండి. ఇది మన నెక్ రీజియన్‌లో బటర్‌ఫ్లై షేప్ ఆర్ హెడ్ షేప్‌లో ఉంటుంది. సో, దీని ప్రైమరీ ఫంక్షన్స్ చూస్తే ఇది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దాన్ని T3 అండ్ T4 అంటాము. హుహు. సో, టు ఎక్స్‌ప్లెయిన్ థైరాయిడ్ సింపుల్‌గా మీకు చెప్పాలి అంటే ఇఫ్ ఐ హావ్ టు టెల్ యూ ఇన్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే పాసిబుల్. మనమందరం మాల్స్‌కెళ్తాము. రైట్. సో, ఒక మాల్‌లో అరౌండ్ 50-60 షాప్స్ అండ్ స్టోర్స్ ఉంటాయి దాంట్లో. ప్రతి స్టోర్‌కి ఒక మేనేజర్ ఉంటారు. హ్మ్. And they'll take care of their individual store and they'll manage it. But the entire mall has one manager who takes care of all these 50 stores. కరెక్ట్. ఆ పర్టిక్యులర్ మేనేజర్‌ని మనం థైరాయిడ్ అనొచ్చు. సో, థైరాయిడ్. ఇట్ కంట్రోల్స్ ఆల్మోస్ట్ ఆల్ యాక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ. మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఎవ్రీ సింగిల్ యాక్షన్ ఆర్ ఎవ్రీ సింగిల్ యాక్టివిటీ ఇన్ అవర్ బాడీలో ఖచ్చితంగా ద రోల్ ఆఫ్ థైరాయిడ్ ఇస్ దేర్. అండ్ ఓకే. దట్ ఈస్ ద రీజన్ దీనికి అంత సిగ్నిఫికెన్స్, అంత ఇంపార్టెన్స్. ఆ గ్లాండ్ ఇష్యూ వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా అంత వైడ్ స్ప్రెడ్ ఉంటాయి. హుహు. అది థైరాయిడ్ ఇంపార్టెన్స్ అండి మనకి. ఓకే. అయితే ఎక్కువగా కనిపించే థైరాయిడ్ డిసీజెస్ ఏవేవి ఉంటాయి? సో, థైరాయిడ్ ఫంక్షన్‌లో మామూలుగా దాని ఫంక్షన్ ప్రకారం చూస్తే ఒకటి దాని గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడము. హుహు. దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాము. లేదు గ్లాండ్ అవసరానికంటే ఎక్కువ పనిచేస్తుంది. దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాము. ఓకే. కొన్ని సందర్భాల్లో ఆ గ్లాండ్‌కి చిన్న స్వెల్లింగ్స్ గానీ, లంప్స్ గానీ వస్తాయి. థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాము. కొన్నిసార్లు గ్లాండ్ సైజే పెద్దగా ఉంటుంది. గాయిటర్ అంటాము. హుహు. అండ్ వెరీ రేర్‌లీ మాలిగ్నెన్సీస్. ఓకే. అయితే ఎందుకు థైరాయిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే? ఆహ్, సీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వేర్ ఆల్వేస్ దేర్. బట్ ద పాయింట్ ఈస్ మన ఇన్వెస్టిగేషన్స్ లెవెల్ గానీ, ల్యాబ్ లెవెల్స్ గానివ్వండి, దే హావ్ బికమ్ వెరీ సెన్సిటివ్. హుహు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ వెరీ ఈజీలీ. అంటే ఒక హుహు. ఎర్లీ స్టేజ్‌లోనే మనం ఈ ప్రాబ్లమ్స్‌ని కనుక్కోగలుగుతున్నాము. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు యంగ్ పీపుల్‌లో కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. దీనికి రీజన్ ఏమంటారు? లైఫ్ స్టైల్ ఏమన్నా దీనికి రీజనా? డెఫినెట్‌లీ లైఫ్ స్టైల్ సర్టెన్‌లీ ఒక రీజన్ అవుతుందండి. హుహు. ఒకటి మనం తినే ఫుడ్ బట్టి. 2 ఇప్పుడంటే మన ఇండియాలో కంపల్సరీ ప్రతి సాల్ట్ అయోడైజ్డ్ అవ్వాల్సిందే. సో, హ్మ్. అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఐరన్ డెఫిషియన్సీతో వచ్చే ప్రాబ్లమ్ లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ జంక్ ఫుడ్ గానివ్వండి, ఇమ్మొబిలిటీ ఎక్కువ సేపు కూర్చోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ గానివ్వండి, నాట్ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ రీజన్స్. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్‌లీ ఈ గ్లాండ్‌ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాంతో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేయాల్సొస్తుంది. అయితే సార్, కొంతమంది థైరాయిడ్ ఉంటే లావుగా ఉంటే థైరాయిడ్ వచ్చింది అనుకుంటాము. కానీ సన్నగా ఉంటే కూడా థైరాయిడ్ వచ్చినట్లేనా? అంటే ఖచ్చితంగా లావున్న ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని నేను చెప్పను. ఆహా! బట్ హైపోథైరాయిడిజం అంటే గ్లాండ్ సరిగ్గా పనిచేయనప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో, రైట్. వీళ్ళల్లో ఖచ్చితంగా కొంచెం లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు, హ్మ్. ఎంత ఎఫర్ట్ పెట్టినా తగ్గని వాళ్ళు, హుహు. వీళ్ళల్లో ఖచ్చితంగా మేము థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఓకే. అలానే సన్నగా ఉన్న వాళ్ళందరికీ హైపర్ థైరాయిడిజం ఉంటుందని ఏం లేదు. హుహు. బట్ ర్యాపిడ్ వెయిట్ లాస్, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవుతుంది. బానే హ్మ్. తింటున్నాను సార్, లైఫ్ స్టైల్ బానే మెయింటైన్ చేస్తున్నా, అయినా వెయిట్ లాస్ సిగ్నిఫికెంట్‌గా అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా హైపర్ థైరాయిడిజం అనేది చూడాల్సొస్తుంది మనం. ఓకే. చూడాల్సొస్తుంది అంటున్నారు. మరి థైరాయిడ్ టెస్ట్‌లు ఏవి ఉంటాయి? ఎన్ని రకాలుంటాయి అవి? థైరాయిడ్ టెస్ట్ ఆర్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు హ్మ్. మీరు ఎనీ హెల్త్ ప్యాకేజ్‌లో చూసినా కూడా ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ అని ఇంక్లూడ్ చేస్తారు. ఈ హుహు. ప్రొఫైల్‌లో 3 రకాల టెస్ట్ చేస్తాము. ఒకటిని టీఎస్‌హెచ్ అంటాము. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. రెండవది అది రిలీజ్ చేసే హార్మోన్స్ హుహు. T3, T4. ఓకే. సో, ఈ 3 టెస్ట్‌లతో మనం చెప్పొచ్చు దాని ఫంక్షనింగ్ ఎలా ఉంది అని. ఓకే. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది అనేసి అనుకుంటారు కదా! మరి అది నిజమేనా? అంటే మా కాలేజ్‌లో ఒక చిన్న గ్రూప్ జోక్ లాగా ఉండేది. 3 హ్మ్. మస్కెటియర్స్ అని. అంటే ఓకే. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్. ఓకే. సో, ఒకటున్నప్పుడు ఇంకోటొచ్చే అవకాశం ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది. అండ్ డయాబెటిస్‌లో స్పెషల్లీ టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో వస్తుంది. హుహు. వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో హ్మ్. ఖచ్చితంగా థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అయితే ఈ హైపర్ థైరాయిడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్‌లో? హైపర్ థైరాయిడిజం వల్ల మన బాడీ మెటబాలిజం అవసరానికంటే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సో, దీనివల్ల హార్ట్ రేట్ వేగంగా పెరగడము, హుహు. దానివల్ల అరిథ్మియాస్ రావడము, హ్మ్. సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ బరువు తగ్గిపోవడము. హ్మ్. అండ్ విమెన్‌లో ఎక్కువ కామన్. వాళ్ళకి హ్మ్. పీరియడ్ ఇష్యూస్ అంటే సరిగ్గా బ్లీడింగ్ కాకపోవడము, హుహు. పీరియడ్స్ మిస్ అవ్వడము, డిలే అవ్వడము.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెగ్నెంట్ విమెన్‌లో ఇది డిజాస్టర్స్ ఉంటుంది. ఓకే. సో, అందుకు ప్రతి ప్రెగ్నెంట్ విమెన్‌కి తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే తన థైరాయిడ్ టెస్ట్ రొటీన్ టెస్ట్‌లో చేసేసి. థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తారు. ఓకే. అంటే ఇది అంత ఇంపార్టెంటా ప్రెగ్నెంట్? అబ్సల్యూట్‌లీ. ఎందుకంటే డెవలపింగ్ బేబీ ఇన్ ద హుహు. మదర్‌లో ఉన్న డెవలపింగ్ బేబీకి థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ ఉండదు. హుహు. సో, ఆ బేబీ మొత్తం మదర్‌లోని హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్. సో, అందుకు ఖచ్చితంగా కావాలి మనకది. కొంతమందిలో అలసట ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంటుంది. ఏదో చిన్న చిన్న విషయాలకి అలసిపోయినట్లు. సో, ఇది ఏంటి స్ట్రెస్ వల్లనా? లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లమా? సీ హైపోథైరాయిడిజం వల్ల ఖచ్చితంగా మూడ్ డిస్టర్బెన్సెస్, వీక్‌నెస్, హుహు. లో మూడ్స్ అంటాము. సో, హ్మ్. వీటి వల్ల హైపోథైరాయిడిజం వల్ల ఖచ్చితంగా అలసట అనేది ఖచ్చితంగా రావచ్చు. హుహు. బట్ నాట్ ఎవ్రీ రీజన్ మనం ప్రతి అలసటని మనం థైరాయిడ్ ఇష్యూ కింద చెప్పలేము. బట్ ఫ్రీక్వెంట్‌గా వస్తుంది, వర్క్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది దానివల్ల అంటే మాత్రం హ్మ్. డెఫినిట్‌గా థైరాయిడ్ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయాల్సొస్తుంది మనం. ఓకే. అయితే హైపర్ థైరాయిడిజం వల్ల మెంటల్ హెల్త్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? హైపర్ థైరాయిడిజం కంటే కూడా హైపోథైరాయిడిజం ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్‌లీ ఆన్ ది మెంటల్ హెల్త్. ఓకే. డిప్రెషన్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూజువల్లీ ఈజ్ సీన్. సో, చాలామంది హ్మ్. డిప్రెషన్‌తో గానీ, హ్మ్. లో మూడ్స్‌తో, ఐసోలేషన్ అయిపోయి ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికే ఎళ్తారు. హ్మ్. మాకేదో ప్రాబ్లమ్ ఉంది అని. అలా ఇవాల్యుయేట్ చేసినప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్‌లో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని. అండ్ రైట్. దెన్ వి విల్ గెట్ టు ఇట్ టు మేనేజ్ ఇట్ అకార్డింగ్‌లీ. అండ్ ఓకే. వన్స్ దే గెట్ ట్రీటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెషన్ కానివ్వండి, ఆ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ కానివ్వండి కంప్లీట్‌లీ సాల్వ్ అయిపోతుంది. రైట్. అయితే చాలామంది గట్ హెల్త్‌కి, ఈ థైరాయిడ్‌కి దీనికి మధ్యలో ఏదో సంబంధం ఉంది అంటారు. అది కరెక్టేనా? సీ గట్ హెల్త్ అంటే ఏమీ లేదండి. మన లార్జ్ ఇంటెస్టైన్‌లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. హ్మ్. వీటిని మనం గుడ్ బ్యాక్టీరియా ఆర్ గట్ మైక్రోబియోమ్ అంటాము. రైట్. దే హావ్ గాట్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. సో, ఎప్పుడైతే ఆ గట్ మైక్రోబియం ఆర్ ఆ లేయర్ డిస్టర్బ్ అయినప్పుడు మనం తినే హ్మ్. ఫుడ్ వల్ల, పువర్ ఫైబర్ డైట్ వల్ల గానివ్వండి, హుహు. అప్పుడు హ్మ్. ఇది మన ఆటో ఇమ్యూన్ ప్రాసెస్‌ని సిగ్నల్ చేసే అవకాశం ఉంటుంది. హుహు. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్ వల్ల థైరాయిడ్ యూజువల్‌గా ఎఫెక్ట్ అవుతుంది. రైట్. సో, రైట్. ఇండైరెక్ట్‌లీ గట్ హెల్త్ ఎఫెక్ట్స్ అవర్ థైరాయిడ్ ఫంక్షన్ ఆల్సో. ఓకే. అయితే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువ ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి? Uh, the first reason is because women are more prone to have this problem. The హ్మ్. reason beyond it would be the hormonal changes, right from their menarche కానివ్వండి, హ్మ్. ప్రెగ్నెన్సీ కానివ్వండి, డెలివరీ కానివ్వండి, మెనపాజ్ కానివ్వండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో, ఈ హార్మోనల్ చేంజెస్ బాడీ మీద అన్ని రకాలుగా యాక్షన్ ఉంటుంది. హుహు. ఇన్ ద సేమ్ వే థైరాయిడ్ విల్ ఆల్సో హ్యావ్ అన్ యాక్షన్ ఓవర్ ఇట్. ఓకే. సో, అందుకు విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ థైరాయిడ్ ఇష్యూస్. బట్ అగైన్ మెన్‌కి లేదు, తగ్గదు అని కాదు. డెఫినిట్‌గా మెన్ కూడా వస్తది. బట్ విమెన్ ఆర్ మోర్ దెన్ యెస్. కంపేర్డ్ టు యెస్. మెన్. అవును. అయితే ఈ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల ఫెర్టిలిటీ పై ప్రభావం పడుతుందా? డెఫినిట్‌గా అండి. సో, హుహు. హైపర్ థైరాయిడిజం కానివ్వండి, హైపోథైరాయిడిజం కానివ్వండి, ఫెర్టిలిటీ ఇబ్బందులు చేయడము, హ్మ్. ప్రెగ్నెన్సీ మిస్ అవ్వడము, హ్మ్. ఆర్ మిస్‌క్యారేజెస్ అవ్వడం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా, ఓకే. ఆర్ బేబీ డెవలప్‌మెంట్ సరిగ్గా లేకపోవడము. సో, హ్మ్. ఇవన్నీ థైరాయిడ్ ఇష్యూస్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఓకే. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో, ఇవాల్యుయేషన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ వన్స్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్ ఈస్ మోస్ట్ లైక్ ఎ మ్యాండేట్ రైట్ నౌ. ఇంకా రూల్ లాగా లేదు. బట్ ఇట్స్ మోర్ లైక్ ఎ మ్యాండేట్. థైరాయిడ్ నోడ్యూల్స్ అన్నీ కూడా క్యాన్సర్‌కి దారితీస్తాయా? లేదండి. హ్మ్. అయి రఫ్‌గా మీకు ఒక చిన్న స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మోర్ దాన్ 85-90% ఆఫ్ ద థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ బినైన్. హుహు. అవి నాడ్యూల్స్ లాగానే ఉంటాయి. హ్మ్. బియాండ్ థాట్ యెస్ మాలిగ్నెన్సీ సస్పిషన్ ఉంటుంది. బట్ అగైన్ ఎర్లీ డయాగ్నోసిస్ హ్మ్. రికవరీ ఈస్ వెరీ వెరీ గుడ్ ఇన్ థైరాయిడ్ ఓకే. మాలిగ్నెన్సీస్. ఓకే. అయితే మీరు రికవరీ అంటున్నారు గదా! ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఏమన్నా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయా? టెక్నాలజీ అనేది ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్‌లో చూసుకోవాలి. హ్మ్. నంబర్ 1 ఇప్పుడు ఇదివరకు టీఎస్‌హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉండేది. ఇప్పుడు హై హ్మ్. సెన్సిటివ్ టీఎస్‌హెచ్ వచ్చింది. హ్మ్. హార్మోన్స్‌లో కూడా ఫ్రీ T3, ఫ్రీ హుహు. T3 అనే హార్మోన్స్ హ్మ్. కొత్తగా టెస్టింగ్ వచ్చినాయి. హుహు. రేడియలాజికల్‌గా ఐడైన్ స్కాన్స్ కానివ్వండి, లేదు టెక్నీషియన్ 99 స్కాన్స్ కానివ్వండి. స్కాన్స్ ఆర్ వెరీ గుడ్ నౌ. హుహు. సో, మనం ఈ పర్టిక్యులర్ టెక్నాలజీతో అర్లీగా కనుక్కుంటున్నాము హ్మ్. అండ్ త్వరగా దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో, రైట్. అలాగా టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ అస్ ఔట్. ఓకే. అయితే డాక్టర్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తే జీవితాంతం ఇది ఇలాగే ఉంటుంది. ఇంక మందులేసుకుంటూనే ఉండాలనుకుంటారు. ఇది కరెక్టేనా? మనం ఫస్ట్ డిస్కస్ చేసాం. ఇదొక ఎండోక్రైన్ గ్లాండ్. సో, ఇది హుహు. హార్మోనల్ ప్రాబ్లమ్. సో, హుహు. గ్లాండ్ పనిచేయట్లేదు అంటే అది సెక్రీట్ చేసే హార్మోన్ రావటం లేదు. సో, హుహు. ప్రాక్టికల్లీ హైపోథైరాయిడిజం వాళ్ళు హ్మ్. ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హుహు. హైపర్ థైరాయిడిజం వాళ్ళైతే యెస్ అట్ సమ్ పాయింట్ అది థైరాయిడ్ నార్మలైజ్ అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు. బట్ రైట్. డెఫినిట్‌గా ఫాలో అప్‌లో ఉండాలి. అయితే చాలామంది అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు. కరెక్టేనా? యెస్. సో, ఇదివరకు అంటే సాల్ట్‌ని అయోడైజేషన్ కాకముందు టైం నుంచి హుహు. ఎస్పెషల్లీ ఆహ్,
మౌంటైన్ రీజియన్స్‌లో సాల్ట్ హ్మ్. తక్కువున్న ప్రాంతాల్లో ఈ హ్మ్. హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ బాగా చూసేవాళ్ళం. హుహు. సో, అప్పట్లో వాళ్ళకి గాయిటర్ అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద నెక్ చాలా సిగ్నిఫికెంట్‌గా ఉండేది. రైట్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన సాల్ట్ ఏ సాల్ట్ అయితే రిలీజ్ అవుతుందో మార్కెట్‌లోకి దాన్ని అయోడైజ్ చేసి రిలీజ్ చేస్తారు. సో దట్ ఆ అయోడిన్‌తో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే ఇది గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది. ఓకే. సో, అది వాడడం కంపల్సరీ. యెస్. పిల్లలైనా, ఆల్‌వేస్ పెద్దలైనా. యూజ్ అయోడైజ్డ్ సాల్ట్. రైట్. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమొస్తే మధ్యలో కొన్ని రోజులకి అది బాగా అయిపోయిందనుకోండి. అంటే హెల్త్ బావుంది. మళ్ళీ మెడిసిన్ మానేసేయొచ్చా? సీ ద రీజన్ వి హావ్ స్టార్టెడ్ ద మెడిసిన్ ఈస్ టు గెట్ వెల్. సో, హ్మ్. మనం గెట్ వెల్ అయ్యాము అంటే ఆ మెడిసిన్ వాడుతున్న వల్లే గెట్ వెల్ అయ్యాము. హుహు. సో, యూజువల్లీ థైరాయిడ్ ఇష్యూస్‌కి మెడిసిన్స్ ఆర్ లైఫ్ లాంగ్. హ్మ్. ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంకి. సో, మెడిసిన్స్ వాడాలి. దయచేసి ఆపొద్దు. ఆపకూడదు. ఓకే. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కోసం ఏమన్నా ఎక్సర్‌సైజెస్ ఉన్నాయా? మనం డిస్కస్ చేసినట్లు లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం తినే ఫుడ్ కానివ్వండి, మన హ్మ్. యాక్టివిటీ. సో, సింపుల్‌గా చెప్పాలంటే హ్మ్. వీక్లీ 150 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అది మీరు ఓకే. ఒక్కసారి చేస్తారా? స్ప్లిట్ చేసుకొని చేస్తారా? సో, వీక్లీ టార్గెట్ ఈస్ 150 మినిట్స్. హుహు. అండ్ డయట్ హై ఫైబర్ డయట్, అయోడైజ్ సాల్ట్, లెస్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్స్. ఇవన్నీ చిన్న చిన్న చేంజెసే మనకు ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. రైట్. అయితే స్ట్రెస్ వల్ల థైరాయిడ్ వస్తుందా? లేకుంటే థైరాయిడ్ ఉన్న తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోతుందా? ఆలోచన వల్ల స్ట్రెస్ అవుతుందమ్మా అంతే. సీ థైరాయిడ్ ఈజ్ అ సింపుల్ ప్రాబ్లమ్. మనం దాన్ని హ్మ్. ఎక్కువగా అంటే మాగ్నిఫై చేసి చేస్తున్నాము. బట్ హ్మ్. డెఫినెట్‌లీ ఎర్లీ డయాగ్నోసిస్ విల్ డెఫినెట్‌లీ మేక్ ష్యూర్ దాని సింప్టమ్స్ కంప్లీట్‌గా రాకుండా మనం ఎర్లీగా దాన్ని కనుక్కోగలిగితే అసలు ఎటువంటి సింప్టమ్ లేకుండానే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. టైనీ టాబ్లెట్ డైలీ ఇన్ ద మార్నింగ్ విల్ మేక్ ష్యూర్ యూ ఆర్ అబ్సల్యూట్‌లీ ఫైన్. సరే. చిన్న సింప్టమ్స్ అంటున్నారు. ఇప్పుడు థైరాయిడ్ రాని వాళ్ళకి సో, ఈ సింప్టమ్ దీనివల్ల నాకేమన్నా రావచ్చేమో అని వెళ్లి చెక్ చేయించుకోవాలంటే ఏ సింప్టమ్ మనకి? సో, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ హ్మ్. వాళ్ళకి మోర్ కామన్ కాబట్టి ఇప్పుడు ఒక ఒక లేడీకి ఎక్కువగా అలసిపోతుంది. హుహు. షీ ఈస్ ఫైన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఊరికేనే అలసిపోతుంది. వర్క్ మీద ఫోకస్ ఉండట్లేదు. హుహు. ఊరికేనే డైవర్ట్ అయిపోతున్నారు. నిద్ర ఎక్కువొస్తుంది. పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. బరువు కాన్స్టెంట్‌గా గెయినే చేస్తున్నాము. హుహు. స్టాటిక్‌గా లేము. డెఫినిట్‌గా థైరాయిడ్ ఇష్యూస్ ఎవాల్యుయేట్ చేయాల్సొస్తుంది. ఉండొచ్చు. డెఫినిట్‌గా ఎవాల్యుయేట్ సో, చేయాల్సొస్తుంది మనం. ఇమ్మీడియేట్‌లీ వెళ్లి చెక్ సింపుల్ టెస్ట్. చేయించాలి. సింపుల్ టెస్ట్. ఓకే. ఇప్పుడు సడెన్‌గా వెయిట్ పెరిగితే అది కూడా థైరాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సడెన్ వెయిట్ గెయిన్ డెఫినెట్‌లీ డిఫికల్ట్ టు ఎక్స్‌ప్లెయిన్. బట్ హ్మ్. సడెన్‌గా అన్‌కంట్రోల్ హైపోథైరాయిడిజం అయినప్పుడు హ్మ్. వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఓకే. ఇమ్మీడియేట్ చేంజెస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్‌ప్లెయిన్. బట్ స్టాటిక్‌గా కాన్స్టెంట్‌గా వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మాత్రం యెస్ థైరాయిడ్ కెన్ బి ఎ రీజన్ ఫర్ ఇట్. అయితే థైరాయిడ్ వంశపారంపర్యంగా హెరిడిటీతో వస్తుందా? లేకుంటే మధ్యలో వస్తుందా? లేకుంటే 2 సీ థైరాయిడ్ అనేది ఇండివిడ్యువలైజ్ బేస్డ్ అమ్మా ఇది. హుహు. సీ ఒకరికుంటే ఒకరికి రావాలనైతే లేదు. బట్ హుహు. యూజువల్లీ ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటుంది. మదర్స్‌కి హ్మ్. ఉన్నప్పుడు డాటర్స్‌కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఓకే. అలాంటప్పుడు వి ఆర్ మోర్ కేర్‌ఫుల్ హ్మ్. ఇన్ ఇవాల్యుయేటింగ్ దెమ్. ఓకే. అయితే వంశపారంపర్యంగా ఉన్న థైరాయిడ్‌కి, మధ్యలో వచ్చిన థైరాయిడ్ వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? పాథలాజికల్‌గా దే మైట్ బి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. బట్ అదర్‌వైజ్ ఎండ్ హ్మ్. ఆఫ్ ద డే ద ట్రీట్మెంట్ ఈస్ ద సేమ్. ఎ హ్మ్. టాబ్లెట్ వన్స్ ఎ డే ఇన్ ద మార్నింగ్ విల్ హ్మ్. కంట్రోల్ ఐదర్ ఆఫ్ ఇట్. హ్మ్. వంశపారంపర్యం కానివ్వండి, మధ్యలో వచ్చిన థైరాయిడ్ కానివ్వండి. వన్ టాబ్లెట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అయితే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఓహ్! ఇట్స్ ఎ టఫ్ క్వెషన్. సీ దట్స్ ఎ వెరీ వెరీ ఫ్రాంక్ క్వెషన్. ఐ అప్రిషియేట్ థాట్. ఐదర్ ఎ ఫిజిషియన్ హ్మ్. అవైలబుల్ ఉన్నప్పుడు, లేదు ఇఫ్ యూ హావ్ ఎనీ ఎండోక్రైనాలజిస్ట్ ఆల్సో హుహు. కెన్ సాల్వ్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్. సో ఐదర్ ఎ ఫిజిషియన్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ విల్ బి ఎ యాప్ట్ చాయిస్ టు సాల్వ్ యువర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అంటే చాలా మంది ఈఎన్‌టి దగ్గరికెళ్ళిపోతారు గదా! నెక్ అందుకని. రీజియన్‌లో ఉంది కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సహజం. బట్ అగైన్ వాళ్ళు గూడా వన్స్ దే ఫీల్ దట్ దేర్ ఈస్ నో ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్ హ్మ్. దే విల్ రెఫర్ టు ఎ ఫిజిషియన్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్. అయితే సార్ థైరాయిడ్‌ని ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ ట్రిగ్గర్ చేస్తాయి? క్యాబేజ్ ఫ్యామిలీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ వర్సన్ అవుతుంది అని చెప్పి. బట్ రైట్. అగైన్ ద క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ క్యాబేజ్ యూ హావ్ టు ఈట్ ఫర్ హ్మ్. ఇట్ ఈస్ హ్మ్. వెరీ హై. మనం హ్మ్. తినే వారానికి ఒకసారి, నెలకొకసారికి అయితే పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదది. ఓకే. సో, ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. ఓకే. అయితే ఒక అమ్మాయికి థైరాయిడ్ ఉంటే వాళ్ళ పిల్లలకు గూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ప్రాబబిలిటీ ఈస్ దేర్ ఓకే. ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంకి. సో, హుహు. కొంచెం కాషియస్ ఉంటాము. హ్మ్. వాళ్ళకి అటువంటి సింప్టమ్స్ ఎప్పుడైనా గమనించినప్పుడు డెఫినిట్‌గా టెస్టింగ్ వెంటనే చేస్తాం. ఓకే. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్‌ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి? అది ఒకసారి చెప్తారా? సింపుల్‌గా చెప్పాలంటే లైక్ ఎనీ అదర్ డిసీజ్ థైరాయిడ్‌కి వెల్ మెయింటైన్ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హుహు. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫిజికల్ యాక్టివిటీ దట్ ఈస్ అరౌండ్ 150 మినిట్స్ పర్ వీక్.
Second will be avoiding free fatty foods and increasing protein in the food. And most importantly, fiber diet to maintain the gut bacteria to prevent any thyroid issues indirectly. So ఒక healthy or balanced meal, ఒక balanced activity, fixed activity will definitely మనకి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి దూరం ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే. అయితే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ మనం తీసుకోవాలంటారు? ఇప్పుడు తీసుకోంది మీరు చెప్పారు కదా! క్యాబేజ్ అండ్ ఆల్ తీసుకోవాలి. ఇది బెస్ట్ మంచిది అని. Green leafy vegetables, if I can ask me, because హుహు. rich in fiber. హ్మ్. Protein food, which is హ్మ్. again helpful in our well-being, so that thyroid will also will be in well-being, and plenty of water. సో, లైఫ్ స్టైల్ అండ్ Lifestyle is very important వెరీ here. ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ దీని మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? Usually effect అంటే డైరెక్ట్లీ దేర్ పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ హుహు. డెఫినెట్లీ ఇండైరెక్ట్లీ ఆ టాబ్లెట్ అబ్జార్ప్షన్ని ఇవి డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. సో అలాంటప్పుడు దాని యాక్షన్ సరిగా ఉండదు, ప్రాబ్లం అలానే పర్సిస్ట్ అవుతుంది. ఓకే. అయితే మన భారతదేశంలోనే ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇతర దేశాలతో పోల్చుకుంటే? నెంబర్ 1 in every 10 ఇండియన్స్ దేర్ ఈస్ సమ్ థైరాయిడ్ ప్రాబ్లం. హుహు. దాంట్లో మోర్ దెన్ 50% మంది ఎవాల్యుయేటే హ్మ్. చేసుకోరు. హుహు. సో ఒకటి ఇప్పుడు ఎవాల్యుయేషన్ సిగ్నిఫికెంట్ అయింది. ప్రతి చెకప్‌లో కూడా థైరాయిడ్ టెస్ట్ ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ థైరాయిడ్ స్కానింగ్ అవైలబిలిటీ ఈస్ వెరీ గుడ్ నౌ. సో టెక్నాలజీ అవేర్‌నెస్ ఎక్కువవడం వల్ల అర్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాము. దానివల్ల మనకు నెంబర్ పెద్దగా అనిపిస్తుంది. హుహుహు. డిసీజ్ అలానే ఉంది. మన ఐడెంటిఫికేషన్, దాన్ని కనుక్కునే విధానం ఎక్కువైంది కాబట్టి నంబర్స్ ఆర్ గెట్టింగ్ బెటర్. కరెక్ట్. ముందు ఈ ప్రాబ్లమ్ ఉంటే అసలు ఇది ఏం ప్రాబ్లమ్ అని కరెక్ట్. కనుక్కోవాలంటేనే చాలా టైం టైం పట్టేది. పట్టేది. ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఈజీ అయిపోయింది మనకి. హ్మ్. అండ్ ఈ మధ్య ఇంకా టెస్ట్ ఏదైనా టెస్ట్ రాయిస్తే థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్‌గా. అండ్ చేయించుకోవడం డెఫినెట్‌గా. కూడా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్‌లీ. ప్లీజ్. అయితే చిన్న పిల్లల్లో కూడా చేయించుకోవడం అంత అవసరమా? చిన్న పిల్లల్లో ఇఫ్ ఆ పర్టిక్యులర్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు, గ్రోత్ సరే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు హైట్ పెరగటం లేదు, హుహు. కొంచెం లావుగా ఉన్నారు, హ్మ్. అటెన్షన్ డెఫిసిట్ కష్టంగా ఉంది, డల్‌గా కూర్చొని ఉన్నారు, యాక్టివ్‌గా లేరు, హ్మ్. ఎప్పుడు మూడీగా ఉన్నారు, హ్మ్. డెఫినెట్‌గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆలోచించాల్సి వస్తుంది వీళ్ళల్లో. ఓకే. అయితే డాక్టర్ కొంతమంది హోమ్ రెమెడీస్ టిప్స్ అవన్నీ వాడి థైరాయిడ్ తగ్గిపోతుంది అంటారు. అది కరెక్టేనా? మళ్ళీ చెప్తున్నానండి, ఇదొక ఎండోక్రైన్ గ్లాండ్. అది రిలీజ్ చేసేది ఒక హార్మోన్. హ్మ్. సో నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఇంటి చిట్కాలు హార్మోన్‌ని రిప్లేస్ అయితే చేయలేవు. అవును. సో ఖచ్చితంగా అవి పని చేస్తాయని హ్మ్. అనుకోవట్లేదు. హ్మ్. డెఫినెట్‌గా టాబ్లెట్ ఏసుకోవడమే కరెక్ట్. అండ్ మీరు ఇందాక చెప్పారు క్యాబేజ్ ఐటెమ్స్ అవి తినకూడదు. కానీ కాలీఫ్లవర్ అండ్ సోయా కూడా దీనికి ట్రిగ్గర్ చేస్తుందంటారు. డెఫినెట్‌లీ. ఇట్ డిపెండ్స్ అపాన్ క్వాంటిటీ. మీరు ఎంత తింటున్నారు. ఇట్స్ హుహు. నాట్ లైక్ మీరు డైలీ 3 పూటలు అదే తింటున్నాను, వారం అదే తింటున్నా అంటే డెఫినెట్‌లీ దాని ఎఫెక్ట్ ఉంటది. హుహు. వన్స్ ఇన్ ఎ వైల్, హ్మ్. వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ఈవెన్ వన్స్ ఇన్ ఎ మంత్ హ్మ్. అది పెద్దగా మనకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయదండి. ఓకే. అంటే వన్స్ ఇన్ ఎ వైల్ యూజువల్‌గా అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే ద మొమెంట్ వి సే అవాయిడ్ అది వన్స్ ఇన్ ఎ వైల్ అవుతుంది. మేము ఓకే. ఓకే అనుకుని డైలీ అయిపోతుంది. సో ఓకే. అందుకే వి సే అవాయిడ్ సో కంప్లీట్‌లీ. అవాయిడ్ చేసే ఇట్స్ వాటిలో ఆల్వేస్ బెటర్. క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ కాలీఫ్లవర్, సోయా. సోయా. సో ఇందులో ఏముంటుంది? ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది? అంటే ఆ హార్మోన్ మెటబాలిజంలో ఈ పర్టిక్యులర్ ఫుడ్ ఐటమ్స్‌లో ఉండేవి ఇంటరాక్ట్ అవుతాయి. సో హుహు. అబ్జార్ప్షన్ సరిగ్గా కాదు మనకి. ఓకే. సో దే హిండర్, అంటే ఆ అబ్జార్ప్షన్ కాకుండా ఇవి ఇబ్బంది పెడతాయి. అందుకు ఆ పర్టిక్యులర్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే. పిల్లలకి థైరాయిడ్ వచ్చిందనడానికి ఎలాంటి సింప్టమ్స్ మనం కనుక్కోవాలి? యూజువల్లీ స్కూల్లో ఉన్న పిల్లలకైతే టీచర్స్ కంప్లెయింట్ చేస్తారు. హ్మ్. ఎప్పుడు లాస్ట్ బెంచ్‌లో కూర్చుంటున్నారు, సరిగ్గా హుహు. రెస్పాండ్ అవ్వటం లేదు, హ్మ్. డల్‌గా ఉన్నాడు. ఆహ్, యూజువల్‌గా అదే అంటారు, ఎక్కడో గాల్లో హుహు. చూస్తున్నాడు బాబు హ్మ్. అని చెప్పని. అంటే హ్మ్. అటెన్షన్ సరిగ్గా లేదు అని చెప్పి. హ్మ్. సో ఇలాంటప్పుడు డెఫినిట్‌గా థైరాయిడ్ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేస్తాం మనం. ఓకే. అంటే థైరాయిడ్ ఉంటే ఇంకా ఇక్కడ గ్లాండ్‌ని బట్టి కదా మనం అంటే అనుకుంటాం. గ్లాండ్ నార్మల్‌గా ఉండి కూడా దాని ఫంక్షనింగ్ లేనప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హుహు. గ్లాండ్ లావుగా అయ్యి దాని ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే. గ్లాండ్ సైజ్ విల్ నాట్ డిటర్మైన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. ఓకే. ఇట్ ఓకే. ఈస్ ఓన్లీ వెన్ వి టెస్ట్ ఇట్ వి విల్ అండర్‌స్టాండ్ ఇట్. హుహు. సో టెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. యెస్. గ్లాండ్ సైజ్‌ని బట్టి కాదు. కాదు. టెస్ట్ అండ్ కంపల్సరీ. ఆల్సో మనము బరువు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? అనేది కూడా కాదు. కాదు. సో టెస్ట్ ఈస్ ఎ సంథింగ్ మస్ట్. ఎల్స్ అన్నమాట ఇది. యెస్. సో ఇవి ఆ సింప్టమ్స్‌లో కొన్ని భాగాలు మాత్రమే. యెస్. హ్మ్. యెస్. అదే ఎందుకంటే ప్రజల్లో ఇంకా అదే అనుకుంటూ ఉంటారు కదా! చాలా మందికి తెలీదు. మంచి విషయాలైతే చెప్పారు సార్. అయితే డాక్టర్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది సాధారణం. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అంటారు. కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల ఐసీయూకెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయా? ఓహ్! యాహ్! డెఫినెట్‌లీ. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయడం లేదు. హైపోథైరాయిడిజం. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కి హైపోథైరాయిడిజం ఎర్లీగా డయాగ్నోస్ కాలేదు. హుహు. అసలు ఆ విషయం ఉందని తెలీదు వాళ్ళకి. హ్మ్. యాస్ టైమ్ పాసెస్
అది ఎంత సివియర్ అవుతుందంటే పేషెంట్‌ని కోమాలోకి తీసుకెళ్ళిపోయేంత స్టేజ్‌లోకి వెళ్తుంది. దాన్ని మేము కోమాలోకి. కోమాలోకి. దాన్ని మేము మిక్స్‌ఎడిమా కోమా అంటాము. ఓహ్! సో, ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ అది. సో, హుహు. అది హైపోథైరాయిడిజంతో. ఇంకొకటి థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేస్తూ అండ్ హ్మ్. దాన్ని మనం పేషెంట్ రియలైజ్ చేయకుండా అలానే కంటిన్యూ అయ్యి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్ విల్ గో ఇంటు సంథింగ్ కాల్డ్ థైరోటాక్సిక్ స్టార్మ్. ఓహ్! సో, ఇట్ ఈస్ ఆల్సో లైఫ్ థ్రెటనింగ్. సో, హుహు. థైరాయిడ్ ఇష్యూస్ వెన్ లెఫ్ట్ అన్‌ట్రీటెడ్ విల్ డెఫినెట్‌లీ క్రియేట్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్. సో, అలా అని చెప్పి ఏదో చిన్న డిసీజ్ టాబ్లెట్ సరిపోతుంది అట్లానే దాన్ని తక్కువ అంచనా ఎయొద్దు. ఇవాల్యుయేషన్ సరిగ్గా కాకపోయినా, దాని గురించి సరిగ్గా అవగాహన లేకపోయినా, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోయినా దీస్ ఆర్ వెరీ డేంజరస్. ఓహ్! చాలా మంచి విషయం చెప్పారు. అయితే ఫైనల్‌గా ప్రేక్షకులకు, మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇదొక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగానే ట్రీట్ చేయాలి దీన్ని. నంబర్ 1. నంబర్ 2, సింప్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం కంటే కూడా మీకు కొంచెం అనుమానం అనిపించినా, అన్‌యూజువల్ వెయిట్ గెయిన్ ఉన్నా, హ్మ్. ఎస్పెషల్లీ విమెన్‌లో పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, పిల్లల్లో గ్రోత్ సరిగ్గా లేకపోయినా, లేదు అన్‌యూజువల్‌గా వెయిట్ లాస్ అవుతున్నా, బవల్ హ్యాబిట్స్ ఒక్కసారిగా కాన్‌స్టిపేషన్ స్టార్ట్ అవ్వడము, ఒక్కసారిగా డయేరియా స్టార్ట్ అవ్వడము, దాని ఇవాల్యుయేషన్‌లో ఎటువంటి కాజ్ తెలియకపోయినా, వీటిలో ఏది కొంచెం ఒక 1-2 వీక్స్ వరకు తగ్గకపోయినా, ఎర్లియస్ట్ డాక్టర్‌ని కలవడము, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడము, అది ఉందా? లేదా? ఉంటే ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము. విల్ బి అన్ యాప్ట్ అండ్ ఎ వైస్ చాయిస్. ఎక్సలెంట్. చాలా చెప్పారు థాంక్ సార్. యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్. మీ థాంక్ యూ. వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు. అండ్ థైరాయిడ్ అంటే ఏంటి? సో, దీనికి గల సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా సింపుల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ వెరీ థాంక్ యూ మచ్. సో మచ్. థాంక్ యూ. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.